ప్రభునామునకు ఘనత కలుగునుగాక. రాజులు రాసిన మొదటి గ్రంథము 17వ అధ్యాయము 14వ వాక్యం మనము చదువుకుంటున్నాము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, గుడ్ల నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు అనెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏలియా ప్రవక్త సారెపతు విధవరాలతో పలికినటువంటి మాట ఇది మనం గమనిస్తున్నాం. ఇశ్రాయేలీయులు దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు, విగ్రహారాధన దేశంలో ఎక్కువైనప్పుడు, ఆహబు కాలంలో దేవుని ఉగ్రత మనుషుల మీదకి వచ్చింది. ప్రవక్తను పంపించి 3.5 సంవత్సరములు భూమి మీద వర్షం కురవదని ప్రవక్త ద్వారా చదివించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే దేవుడు ఏలియాతో చెప్పాడు, నువ్వు కేరేతు బాగు దగ్గరికి వెళ్ళి అక్కడ దాక్కొని ఉండము, నేను నీకు ఆహారం పంపిస్తాను, ఆహారం భుజించి నేను చెప్పు వరకు నువ్వు అక్కడే ఉండమని చెప్పినప్పుడు, మరి ప్రవక్త దేవుని మాటను బట్టి కేరేతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ దాక్కొని ఉంటున్నట్టుగా చూస్తున్నాం. దేవుడు కాకోలముల చేత ఉదయము సాయంకాలం ఆయనకి రొట్టెయో మాంసము ఆహారం పంపించినట్టు చూస్తున్నాము. అతడు ఆహారం భుజించి ఆ వాగులో నీరు అయ్యే వరకు అక్కడే ఉంటున్నాడు, నీరు తాగుతున్నాడు. కొంతకాలానికి భూమి మీద వర్షం లేనందువల్ల నీరు వాగులో ఎండిపోయింది. అప్పుడు దేవుడు మరి ఏలియాతో ఒక మాట చెప్పాడు, నువ్వు సారెపతు అనే ఊరికి వెళ్ళు, అక్కడ ఒక విధవరాలికి నిన్ను పోషించుటకు నేను ఆజ్ఞ ఇచ్చున్నాను అని చెప్పినప్పుడు దేవుని మాటను బట్టి ఏలియా సారెపతుకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ గవినీయ దగ్గర ఒక స్త్రీ పుల్లలు ఏరుకుంటున్నట్టుగా చూశాడు. ఆమెతో, అమ్మ నాకు కొంచెం తాగుటకు ఒక పాత్రలో కొంచెం నీళ్లు తెమ్మని చెప్పాడు. ఆమె నీళ్ల కోసం పోతుంటే, అమ్మ నీ చేతిలో ఒక చిన్న అప్ప ముక్క తీసుకురమ్మని చెప్తున్నాడు. అప్పుడు ఆమె చెప్తుంది, యెహోవా జీవం తోడు, మా ఇంట్లో పట్టెడు పిండి కొంచెం నూనె బుడ్లో ఉంది, నేను నా కుమారుడు అది చేసుకొని తిని ఇంకా చచ్చిపోవటానికి సిద్ధపడుతున్నాం, మాకు వేరే మార్గం ఏమీ లేదు అని చెప్పినప్పుడు, నువ్వు భయపడవద్దు, నేను చెప్పినట్టు చెయ్యి, మొదట అప్పం చేసి నాకు తీసుకురా, ఆ తర్వాత నువ్వు నీ కుమారుడు తిందురు, కానీ భూమి మీద వర్షం కురిసే వరకు మీ కుండలో పిండి అయిపోదు, నీ బుడ్లో నూనె అయిపోదని సెలవిచ్చిన ప్రకారంగా మరి ఆమె ఎప్పుడైతే ఏలియా ఆ విధంగా చెప్పాడో ఆ విధంగానే ఆమె ప్రవర్తించింది. అలా చేసి ఏలియాని పోషించింది. వారు ఆమె కుటుంబీకులందరూ కూడా కరువు కాలం అంతా కూడా ఆహారం భుజించి జీవించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు అనేక మార్లు మనకు చెప్పినాడు, ప్రథమ ఫలం నాది అని. ముద్దలో మొదటి ముద్ద నాది అని కూడా చెప్పబడి ఉంది దేవుని వాక్యంలో. కాబట్టి ఎప్పుడైతే మనం ప్రథమ ఫలం దేవునికి ఇస్తామో, దేవ సేవకులకు ఇస్తామో, దేవుడు మనల్ని పోషించడానికి శక్తివంతుడైనటువంటి దేవుడై ఉన్నాడు. ఏలియా కరువు కాలం అంతా కూడా పోషించబడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి ఇచ్చే విషయంలో, దేవ సేవకులకు ఇచ్చే విషయంలో మనం ఎప్పుడు కూడా చేయి వెనక తీయకూడదు, మాకు లేదు అని అనుకోనకూడదు. ఎందుకంటే దేవుడు ఎంతటి అద్భుత కార్యమైన చేయగలిగిన దేవుడే. 5 రొట్టెలు 2 చేపలు విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వడ్డించినప్పుడు 5,000 మంది తిని 12 గంబలకు ఎత్తుకున్నారు. కాబట్టి నీకున్నది కొంచెమైనా దాన్ని ఆశీర్వదించి అభివృద్ధిపరచగలిగే శక్తి దేవునికి ఉందని మాట మర్చిపోకూడదు. అయితే దేవునికి చెందవలసింది దేవునికి చెందాలి. దేవునికి చెందినప్పుడు ఆయనే మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడని ఉపమానం ద్వారా మనం గమనిస్తున్నాం. అటు ధన్యత కలిగి సమృద్ధి కలిగి లోకంలో మరొకరికి పెట్టగలిగే స్థితిలో మనం జీవించినట్లుగా దేవుడు మనకందరికీ సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, నీ వాక్యానుసారమైన జీవితము, నీ మాటకు లోబడే స్వభావము, నీ మాటను అనుసరించి జీవించే స్వభావం మాకు అందరికీ దయచేయండి. ఎప్పుడైతే నీ మాటకి మేము లోబడతామో మీరు మమ్మల్ని సమృద్ధిలోనికి తీసుకొని వెళ్ళే దేవుడు కనుక మీకే స్తుతి స్తోత్రం. ప్రభు మాతో ఉండు, మాకు సహాయం చేయండి. ప్రవక్తను పోషించేటటువంటి విధవరాలు కరువు కాలం తాను తన కుటుంబకులు ప్రవక్త ఆహారంతో జీవించినట్టుగా చూస్తున్నాం. అలాగే మమ్మల్ని కూడా జీవింపు చేసే శక్తి నీకు ఉంది కనుక నేను ఆనుకుంటున్నాం, ఆశ్రయిస్తున్నాం, మాకు అందరికీ సహాయం చేయమని యేసుక్రీస్తు పుణ్యనామమున అతి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.